వెల్కమ్ టు శ్రీ వసతి వినాయక టాక్స్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సెకండ్ ఇయర్ జువాలజీ శ్వాసించడం వాయువుల యొక్క వినిమయం గురించి కొన్ని బిట్స్ అనేది ఒక 25 బిట్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, ఉచ్ఛ్వాస నిశ్వాసం దీని ఆధీనంలో ఉంటాయి అంటే మజ్జాముఖం యొక్క ఆధీనంలో ఉంటుంది. ఉచ్ఛ్వాసం నిశ్వాసం అనేది దేని ఆధీనంలో ఉంటుంది అంటే మజ్జాముఖం యొక్క ఆధీనంలో ఉంటుంది. నెక్స్ట్ సెకండ్, ఎలిఫెంట్ సీల్లోని మయోగ్లోబిన్ దీనితో ఎక్కువ అనుబంధం కలిగి ఉంటుంది. అంటే ఎలిఫెంట్ సీల్ అనేది మామూలుగా దాదాపు 2 గంటల సేపు నీటిలో మునిగి ఉండగలుగుతుంది. సో దీనికి కారణం ఏమంటే కండరాల్లో ఉన్నటువంటి మయోగ్లోబిన్ ఆక్సిజన్తో అనుబంధం కలిగి ఉంటుంది. సో కాబట్టి ఇది 2 గంటల పాటు నీటిలో మునిగి ఉండగలుగుతుంది. సో ఎలిఫెంట్ సీల్ అనేది ఒక క్షీరదము. సో అనుబంధం దేంతో కలిగి ఉంటుందంటే ఆక్సిజన్తో కలిగి ఉంటుంది. ఆ మయోగ్లోబిన్ కండరాల్లో ఉన్నటువంటి మయోగ్లోబిన్ దీనితో ఎక్కువ అనుబంధం కలిగి ఉంటుంది అన్నాడు. దేనితో అంటే ఆక్సిజన్తో. థర్డ్ క్వశ్చన్, పక్షులలో ఇవి ఉండటం వల్ల నిశ్వాస సమయంలో కూడా వాయువుల వినిమయం జరుగుతుంది. పక్షులలో ఏవి ఉండటం వల్ల నిశ్వాస సమయంలో కూడా వాయువుల యొక్క వినిమయం అనేది జరుగుతుంది అంటే వాయుకోశాలు, నెక్స్ట్ పారాబ్రాంకే అనేటువంటి విశిష్ట లక్షణాలు, వాయుకోశాలు నెక్స్ట్ పారాబ్రాంకే అనేటువంటి విశిష్ట లక్షణాలు అనేటివి ఉండడం వల్ల ఈ యొక్క నిశ్వాస సమయంలో కూడా వాయువుల వినిమయం అనేది జరుగుతుంది. ఫోర్త్ క్వశ్చన్, వాయు సహిత శ్వాసక్రియ ఫలితంగా ఏం జరుగుతుంది అంటే ఎక్కువ శక్తి అనేది విడుదలవుతుంది. వాయు సహిత శ్వాసక్రియలో ఎక్కువ శక్తి అనేది విడుదలవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, సాలీళ్ళు తేలులో శ్వాసంగాలు ఏవంటే పుస్తకాకార ఊపిరితిత్తులు. సో ఇక ఊపిరితిత్తులు ఏ ఆకారంలో ఉంటాయంటే పుస్తకాకారంలో ఉంటుంది. దేనిలో? సాలీలలో, తేలులో. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, వాయురహిత శ్వాసక్రియ జరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ అసంపూర్తిగా కార్బన్ అణువులు అనేటివి విచ్ఛిన్నం చెంది కొద్దిపాటి శక్తి అనేది విడుదలవుతుంది. సో వాయురహిత అనరోబిక్ రెస్పిరేషన్. సో వాయురహిత శ్వాసక్రియ అనేది జరిగితే ఏం జరుగుతుంది? కార్బన్ అణువులు అంటే గ్లూకోజ్ అనేది అసంపూర్ణంగా విచ్ఛిన్నం చెందేసి కొద్దిపాటి శక్తి మాత్రమే విడుదలవుతుంది. అదే వాయు సహిత ఏరోబిక్ రెస్పిరేషన్లో వచ్చి ఎక్కువ శక్తి అనేది విడుదలవుతుంది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ఉభయచర జీవుల లార్వాలు వీటి ద్వారా శ్వాసిస్తాయి అన్నాడు. సో ఉభయచర జీవులు అనేటివి నేలపైన నీటిలోనూ ఉంటాయి కాబట్టి వీటి యొక్క లార్వాలు, సో జీవుల గురించి చెప్పడం లేదు ఇక్కడ, లార్వాలు. సో లార్వాలు వీటి ద్వారా శ్వాసిస్తాయంటే మొప్పల ద్వారా శ్వాసిస్తాయి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, మానవుల జీవకణాలలో పోషక పదార్థాలు రసాయనికంగా విడగొట్టబడడం అనేది దేనికి సంబంధించింది అంటే కణ శ్వాసక్రియ. సో కణ శ్వాసక్రియకి సంబంధించింది. సో ఓకే, ఎయిత్ క్వశ్చన్, మానవుల జీవకణాలలో పోషక పదార్థాలు రసాయనికంగా విడగొట్టబడ్డం. పోషక పదార్థాలు అనేటివి రసాయనికంగా విడగొట్టబడ్డం అనేది ఏది అంటే ఇక్కడ కణ శ్వాసక్రియ. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, రోమాలతో నిర్మితమైన నాసికా కక్షలోని ఈ భాగము దుమ్ము ధూళి రేణువులను ప్రవేశించకుండా నిరోధిస్తుంది. రోమాలతో నిర్మితమైన నాసికా కక్షలోనేటువంటి ఏ భాగము దుమ్ము ధూళి రేణువులను ప్రవేశించకుండా నిరోధిస్తుందంటే అలింద భాగము. సో 10th క్వశ్చన్, నాసికా కక్షలోని ఒక భాగం లోపలికి పీల్చిన గాలి ఉష్ణోగ్రతను నియంత్రించే నిబంధనకారిగా పనిచేస్తుంది. నాసికా కక్షలోని ఒక భాగం అంటే నాసికా కక్ష అనేది 3 భాగాలుగా విభజించబడి ఉంటుందండి. సో అలింద భాగము, శ్వాస భాగము, గ్రాణ భాగము. సో అలింద భాగంలో రోమాలు, చర్మావస గ్రంథులు అనేటివి ఉంటాయి. శ్వాస భాగంలో వచ్చి ఏముంటుందంటే శ్వాస భాగంలో సో ఒక భాగంలో దుమ్ము ధూళి రేణువులు ప్రవేశించకుండా నిరోధించేది అలింద భాగం అయితే, శ్వాస భాగం తీసుకున్నట్లయితే నాసికా కక్షలోని ఏ భాగం లోపలికి పీల్చిన గాలి ఉష్ణోగ్రతను నియంత్రించే నిబంధనకారిగా పనిచేస్తుంది. ఏదైతే లోపలికి వెళ్తుందో ఈ గాలి ఉష్ణోగ్రతను నియంత్రించేటువంటి ఒక నిబంధనకారిగా పనిచేసేది ఏదంటే శ్వాస భాగము. నెక్స్ట్ అలాగే 11th బిట్ చూస్తున్నట్లయితే నాసికా కక్షలోని శ్వాస భాగంలో 3 మెలితిరిగిన అస్థి ఫలకాలను కలిగి ఉంటాయి. సో ఈ యొక్క శ్వాస భాగంలోనే 3 మెలితిరిగినటువంటి అస్థి ఫలకాలు ఉంటాయి. ఈ అస్థి ఫలకాలకు పేరేమంటే కాంకై ఆర్ టర్బినల్స్ అని అంటారు. నెక్స్ట్ గ్రాణ భాగము.
సో గ్రాన ఉపకలతో ఆవరించబడి ఉంటుందన్నమాట. సో నాసికా కక్ష అనేది ఎన్ని భాగాలు విభజించబడి ఉంటుంది? అలింద భాగము, శ్వాస భాగము, గ్రాన భాగము. సో రోమాలు దట్ మీన్స్ రోమాలతో నిర్మితమయ్యి నాసికా కక్షలోని ఏ భాగం దుమ్ము ధూళి రేణువులను ప్రవేశించకుండా నిరోధిస్తుందంటే అలింద భాగము. సో ఏ భాగము లోపలికి పీల్చినటువంటి గాలి ఉష్ణోగ్రతను నియంత్రించే నిబంధనకారిగా పనిచేస్తుంది అంటే శ్వాస భాగము. నెక్స్ట్ నాసికా కక్షలోని శ్వాస భాగంలో 3 మెలితిరిగినటువంటి అస్థి పలకాలను కలిగి ఉంటుంది. అది కాంకే లేకపోతే టర్బినల్స్. నెక్స్ట్ గ్రాన భాగం వచ్చి గ్రాన ఉపకలతో ఆవరించబడి ఉంటుంది. 12th క్వశ్చన్, ఒక జత అంతర నాసికా రంధ్రాలు ఈ భాగం పైన ఉంటాయి. సో బాహ్య నాసికా రంధ్రాలు అంతర నాసికా రంధ్రాలు అనేటివి ఉంటాయి. సో ఒక జత అంతర నాసికా రంధ్రాలు ఏ భాగం పైన ఉంటాయంటే మృదు తాలువు. సో మృదు తాలువు వచ్చి యూవిలా గ్రసనలోకి తెరుచుకుంటుంది. నెక్స్ట్ 13th వన్, సో గ్రసని వాయునాళంలోకి దీని ద్వారా తెరుచుకుంటుంది అన్నాం. సో గ్రసని ఎక్కడికి తెరుచుకుంటుంది? వాయునాళంలోకి. దేని ద్వారా తెరుచుకుంటుందంటే స్వరపేటిక ద్వారా. సో నాసికా రంధ్రాలు, నాసికా కుహరము, గ్రసని, స్వరపేటిక, వాయునాళము, శ్వాసనాళాలు, శ్వాసనాళికలు, నెక్స్ట్ వాయుకోశ నాళాలు, తర్వాత వాయుకోశ గోనులు, రక్తము. సో ఇది నాసికా రంధ్రాల నుంచి రక్తం దాకా. సో గ్రసని వాయునాళంలోకి దేని ద్వారా తెరుచుకుంటుంది అన్నాము. సో దేని ద్వారా? స్వరపేటిక ద్వారా తెరుచుకుంటుంది. నెక్స్ట్ ఇంకొక బిట్ 10th క్లాస్, గాలి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత సమానమయ్యేటువంటి మార్గం ఎక్కడ అంటే నాసికా కుహరంలోనే. గాలికి తేమను చేర్చడము అనేది కానీ నాసికా కుహరం అనేది వస్తుంది. 14th క్వశ్చన్, స్వరపేటికలోకి ఆహారం ప్రవేశించకుండా నిరోధించే పలచని ఆకు లాంటి స్థితిస్థాపక మృదులాస్థి దళం అన్నాడు. సో స్వరపేటికలోకి ఆహారం ప్రవేశించకుండా, అదేవిధంగా వాయు దట్ మీన్స్ గాలి, నెక్స్ట్ ఆహారం తమ మార్గాల్లోకి వెళ్ళే విధంగా చేసేది కూడా ఏదంటే ఉపజిహ్విక. సో దేని ద్వారా ఈ విధంగా చేస్తుందంటే కంఠబిలం ద్వారా, గ్లట్టిస్ ద్వారా చేస్తుంది. సో ఉపజిహ్విక వచ్చి ఎపిగ్లట్టిస్. 15th వన్, స్వరపేటిక కుడ్యంలోని మృదులాస్తులు. సో స్వరపేటికలో కుడ్యంలోని ఎన్ని మృదులాస్తులు ఉన్నాయంటే 9 మృదులాస్తులు అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ 16th క్వశ్చన్, స్వరపేటిక కుడ్యాన్ని దృఢంగా ఉంచే అద్వంద్వ మృదులాస్తులు. సో ఈ 9 మృదులాస్తులు అన్నాము. సో దీంట్లో అద్వంద్వ మృదులాస్తులు ఉన్నాయి, ద్వంద్వ మృదులాస్తులు ఉన్నాయి. అద్వంద్వ మృదులాస్తులు అనేటివి ఏవి అంటే థైరాయిడ్, క్రికాయిడ్, ఉపజిహ్విక. సో థైరాయిడ్, క్రికాయిడ్, సో క్రికెట్ లాగా గుర్తుపెట్టుకోండి, క్రికాయిడ్, ఉపజిహ్విక. థైరాయిడ్, క్రికాయిడ్, ఉపజిహ్విక అనేది అద్వంద్వ మృదులాస్తులు. సో ఈ యొక్క స్వరపేటిక కుడ్యాన్ని దృఢంగా ఉంచేటువంటి మృదులాస్తులు అనమాట. ఏవి అంటే అద్వంద్వ మృదులాస్తులు, థైరాయిడ్, క్రికాయిడ్, ఉపజీవిక. సో ద్వంద్వ మృదులాస్తులు. సో ద్వంద్వ మృదులాస్తులు ఏవంటే కార్నిక్యులేట్, క్యాలిక్యులేటర్, యూనిఫామ్. సో నేను ఇలా గుర్తుపెట్టుకున్నాను, క్యాలిక్యులేటర్, యూనిఫామ్ అంటే. సో కార్నిక్యులేట్ అనేది, నెక్స్ట్ వచ్చి క్యూనిఫాము, ఎరిటినాయిడ్స్. సో ఈ 3 వచ్చి ద్వంద్వ మృదులాస్తులు అనమాట. సో అద్వంద్వ మృదులాస్తులు అనేటివి స్వరపేటిక కుడ్యాన్ని దృఢంగా ఉంచుతాయి. సో అవేంటివి ఏమంటే థైరాయిడ్, క్రికాయిడ్, ఉపజిహ్విక. నెక్స్ట్ 17th వన్, నిటారు నాళంగా ఉండే వాయునాళము ఇక్కడ వరకు విస్తరించి ఉంటుంది. సో ఎక్కడ వరకు విస్తరించి ఉంటుంది? వాయునాళం స్టార్ట్ అవుతుంది కదా, నిటారుగా ఉంటుంది వాయునాళం అనేది. ఎక్కడ వరకు విస్తరించి ఉంటుందంటే ఉరహ్ కుహర మధ్య భాగం వరకు విస్తరించి ఉంటుంది. 18th క్వశ్చన్, మానవుడిలో ధ్వని ఉత్పత్తిని కలిగించే మృదులాస్థి పేటిక. సో మనకి అందరికీ తెలిసిందే ఇది స్వరపేటిక. నెక్స్ట్ 19th క్వశ్చన్, స్వరపేటికలో థైరాయిడ్, ఎరిటినాయిడ్ ఇంపార్టెంట్ ఇది. సో థైరాయిడ్, ఎరిటినాయిడ్ మృదులాస్తులను కలిపే పసుపు పచ్చని, ఇక్కడ రంగు కానీ ఇంపార్టెంటే, పసుపు పచ్చని స్థితిస్థాపక తంతువులు ఏవి అంటే స్వరతంత్రువులు. స్వరతంత్రువులు అనేటివి థైరాయిడ్, ఎరిటినాయిడ్ మృదులాస్తులను కలుపుతుంది అనమాట. సో ఇది ఏ కలర్లో ఉంది? ఈ తంతువులు అనేటివి పసుపు పచ్చని స్థితిస్థాపకత తంతువులు అనమాట. పసుపచ్చగా కలర్లో ఉంటుంది స్వరతంతులు. ఇది ఎక్కడ? స్వరపేటికలో. నెక్స్ట్ యాడమ్స్ యాపిల్. సో 20th క్వశ్చన్, సో యాడమ్స్ యాపిల్ దీని ఉదర మధ్య భాగము. సో యాడమ్స్ యాపిల్ అనేది దేని ఉదర మధ్య భాగం అంటే థైరాయిడ్ మృదులాస్థి యొక్క ఉదర మధ్య భాగము. నెక్స్ట్ 21, సో 21 వాయునాళ గోడల్లోని సి ఆకారపు వలయాలు దీనితో తయారైనాయి. సో సి ఆకారపు వలయాలు అనేటివి సో దేనితో తయారైనాయి అంటే కచాబ మృదులాస్థితో తయారైంది. కచాబ మృదులాస్థి వలయాలు,
అది కచాప మృదులాస్థితో తయారవుతుందన్నమాట. సో అదే విధంగా వాయునాళం గోడలో సి ఆకారపు వలయాలు తీసుకుంటే కచాప మృదులాస్థి వలయాలు. వాయునాళం లోపలి తలము ఇది ఇంపార్టెంటే. వాయునాళం యొక్క లోపలి తలము మిథ్యాస్తరిత శైలికల ఉపకలతో ఆవరించబడి ఉంటుంది. సో వాయునాళం యొక్క లోపలి తలము దేంతో ఆవరించబడి ఉంటుందంటే మిథ్యాస్తరిత శైలికామయ ఉపకలతో ఆవరించబడి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడే ఇంకొక బిట్ కానీ. సో వాయునాళం 17th బిట్లో మనం ఏం చెప్పుకున్నాము, నిటారు నాళంగా ఉండే వాయునాళము ఇక్కడ వరకు విస్తరించి ఉంటుంది అన్నాం, ఉరకుహర మధ్య భాగము. సో అదే ఇక్కడ. సో వాయునాళము ఉరకుహర మధ్య భాగం వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 5వ ఉరకశేరుక స్థాయి రెండుగా చీలి కుడి ఎడమ శాఖలుగా విభజించబడుతుంది అనమాట. సో కుడి ఎడమ శాఖలుగా విభజించబడి కుడి శాఖ ఒక వైపు నెక్స్ట్ ఎడమ శాఖ ఒకవైపు అనేది వెళ్తుందనమాట. సో ఇక్కడ కుడి ఎడమ శాఖలు అనేటివి వీటిని ఏర్పరుస్తాయి అంటే శ్వాస నాళాలను ఏర్పరుస్తాయి. సో 5వ ఉరకశేరుక స్థాయి రెండుగా చీలి. 22 మానవుడి శ్వాస వ్యవస్థలో వాయునాళం శాఖలుగా చీలి క్రింది క్రమంలో విస్తరిస్తుంది. మానవుడి శ్వాస వ్యవస్థలో వాయునాళము శాఖలుగా చీలి క్రింది క్రమంలో విస్తరిస్తుంది అన్నాడు. సో వాయునాళము సో ఫస్ట్ వచ్చి నాసికా కుహరము నాసికా రంధ్రాలు, నాసికా కుహరము, గ్రసని, స్వరపేటిక, తర్వాత వచ్చి వాయునాళం తర్వాత వచ్చి శ్వాసనాళాలు, శ్వాసనాళాల తర్వాత శ్వాస నాళికలు, ఫస్ట్ నాళాలు తీసుకొని తర్వాత నాళికలు, తర్వాత వాయుకోశ నాళాలు, నెక్స్ట్ వాయుకోశ గోనులు. 23 ఊపిరితిత్తులు వీటిచే ఆవరింపబడి ఉంటాయి. సో ప్లూరా అని మనకు తెలుసు. సో 2 పొరలు కలిగినటువంటి పుపుస త్వచము. సో దీన్ని ఏమన్నామంటే పుపుస త్వచం అని అంటారు. నెక్స్ట్ 24 పుపుస త్వచ పొరల మధ్య ఉండే కుహరం దీనితో నిండి ఉంటుంది. సో దేనితో నిండి ఉంటుందంటే పుపుస ద్రవంతో నిండి ఉంటుంది. నెక్స్ట్ 25 మానవుని శ్వాస వ్యవస్థలో బాహ్య నాసికా రంధ్రాల నుంచి శ్వాస నాళికల వరకు విస్తరించినటువంటి భాగము. మానవుని శ్వాస వ్యవస్థలో బాహ్య నాసికా రంధ్రాల నుంచి శ్వాస నాళికల వరకు విస్తరించిన భాగము. సో ఇక్కడ నాసికా రంధ్రాలు, నాసికా కుహరము, గ్రసని, స్వరపేటిక, వాయునాళము, శ్వాసనాళాలు, శ్వాస నాళికలు. సో అంతవరకు కలిగిన విస్తరించినటువంటి భాగాన్ని ఏమంటామంటే వాహిక భాగం అంటున్నాము. సో ఇంకా రిమైనింగ్ బిట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో 35 బిట్స్ కానీ పోస్ట్ చేయొచ్చు, కాకపోతే ఎంబీ ఎక్కువ తీసుకుంటుంది, నెక్స్ట్ లెంత్ ఎక్కువైపోతుంది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.